ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం తీసుకున్నట్టయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు మొదలైనవి, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అవకాశం ఉన్నట్లయితే మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా మీకు అవకాశము, సమయము అన్నీ కూడా ఉన్నట్లయితే ఆసక్తి తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, శ్లోకాలు వినడం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలు విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే గోచారించి చెప్పుకుంటున్న ఫలితాల్లో ప్రతిరోజు చెప్పుకునే వాటిల్లో చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఎదురైతే ఆ చిన్న చిన్న సమస్యల్ని మీరు ఈ రకమైన పరిష్కారాల ద్వారా మీ ఇష్ట దేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈ సమస్య పరిష్కారంలో వాడు చెప్పిన శ్లోకాలు వినడం కానీ, చేసుకోవడం కానీ, దేవాలయ సందర్శన ఏది అవకాశం ఉంటే అది చేసినట్లయితే తప్పనిసరిగా మానసిక ప్రశాంతత అనేది లభ్యమవ్వడం, దానివల్ల ఆలోచన శక్తి పెరగడం, తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది.